ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కేసీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం. పక్కా ఆధారాలు దొరికాయంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. ఫ్రెండ్స్, గోదావరి నదిపై మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించడంతో ప్రయోజనాల కంటే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణుల బృందం 2015లోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పష్టం చేసింది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ ముంపు ప్రాంతం పెరుగుతుందని ప్రతిపాదిత 152 మీటర్లు FRL తో పోలిస్తే 150 FRL డిజైన్ కు మార్చడం ద్వారా 600 ఎకరాలు ముప్పునకు నివారించవచ్చని సూచించారు. 150 మీటర్ల డిజైన్ తో కేవలం 1250 ఎకరాలు మాత్రమే మునుగుతాయని వివరించారు. అయినా ఇక్కడి నుంచి మిడ్మానేరు వరకు లిఫ్ట్ చేయడంలో సమస్యలు ఉన్నాయని, ఖర్చుతో పాటు ప్రతి ఏటా విద్యుత్ వినియోగ భారం కూడా పెరుగుతుందని సూచించింది. చివరకు తుమ్మిడిహట్టి దగ్గర కట్టడమే శ్రేయస్కరంగా ఉంటుందని నివేదికలు కూడా కేసీఆర్ కు నిపుణులు అయితే స్పష్టం చేశారు. ప్రాణిత చెవేల డిజైన్లో ఉత్తమే అని చెప్పేసి ఉమ్మడి రాష్ట్రంలో ఖరారైన ప్రాణిత చెవేల ప్రాజెక్ట్ డిజైన్లో సమావేశం ఉంటుందని, దీన్నే ఖరారు చేయడం ఉత్తమని ఆ నివేదికలు కూడా అనంతరాములు, వెంకటరామారావు, చంద్రమౌళి తదితరులు అయితే కీలక కమిటీ సిఫారసు అయితే చేసింది. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మిస్తే మిడ్మానేర్ వరకు నీటిని లిఫ్ట్ చేయడానికి సుమారు 2000 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని, క్యాపిటల్ కాస్ట్ ఒక్కొక్క మెగావాట్కు 6 కోట్ల చొప్పున పెరుగుతుందని డేంజర్ అని ముందే చెప్పిన కేసీఆర్ వినలే. 9 ఏళ్ల తర్వాత బయటపడ్డ సంచలన రిపోర్ట్.